బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం తయారు చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అల్లర్లపై 2 రోజుల పాటు దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను సమర్పించారు. 150 పేజీలతో కూడిన ఈ నివేదికలో సిట్ అధికారులు అనేక కీలక అంశాలు పేర్కొన్నారు. అలాగే పలు సిఫార్సులు కూడా చేశారు. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన చెలరేగిన ఘర్షణల్లో మరణాలకు దారితీసే స్థాయిలో 2 వర్గాలు రాళ్ల దాడికి పాల్పడినట్లు సిట్ పేర్కొంది. కర్రలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారని తెలిపింది. ఏపీ ఎన్నికల సందర్భంగా మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగాయని సిట్ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేట 10, మాచర్ల 8, గురజాల 4, మొత్తంగా 22 కేసులు నమోదైనట్లు తెలిపింది. అలాగే తిరుపతి జిల్లాకు సంబంధించి చంద్రగిరిలో 2, తిరుపతిలో 2 కేసులు నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ కేసులకు సంబంధించి 1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ఇందులో ఇప్పటి వరకు 124 మందిని అరెస్టు చేసినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. మిగతా వారిని కూడా అరెస్టు చేయాలని సూచించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బ్రాహ్మణి ఆ ఎన్నికల సమయంలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి సిట్ అధికారులు తన నివేదికను డీజీపీకి అందజేయడం జరిగింది. సిట్ అందజేసినటువంటి నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాలలో అంటే పల్నాడు, అనంతపురం, అలానే చిత్తూరు 3 జిల్లాల్లో జరిగినటువంటి ఘటనలన్నిటిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుల జాబితా కూడా సిద్ధం చేయడం జరిగింది. అలానే ఆ జాబితా చేస్తున్న సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసేటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఎన్నికల సమయము, ఎన్నికలు జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి హింసలో కొంతమంది అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారు. హింస జరుగుతున్నా గానీ వాటిని పట్టించుకోకుండా కాలయాపన చేశారు అనే విధమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసేటువంటి పరిస్థితి జరిగింది. అలానే చూసుకున్నట్టయితే కనుక హింస జరిగిన దాన్ని కంట్రోల్ చేయటం లేదంటూ కూడా మాట్లాడిన నేపథ్యంలో 13 మంది అధికారులు అంటే పల్నాడు జిల్లాలో 13 మంది అధికారులు గతంలో బదిలీ చేయటము, సస్పెండ్ చేయడం జరిగింది. అలానే చూస్తున్నట్టయితే కనుక ఈసారి ఎక్కువ మందిపై కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలానే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నటువంటి విషయం కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 33 కేసులు నమోదు, దాదాపుగా 10,059 మందిపై 10,159 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి పరిస్థితి కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఎన్నికల సమయంలో నర్సరావుపేట, మాచర్ల, గురజాల ఈ 3 నియోజకవర్గాలలో ఎక్కువ దాడులు, ఎక్కువ విధ్వంసం జరిగిన నేపథ్యంలో అక్కడ సిట్ అధికారుల బృందం పర్యటించి ప్రాథమిక ఆధారాలను సేకరించి సీసీ ఫుటేజ్ అలానే ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వారితో కూడా మాట్లాడి కీలకమైనటువంటి విషయాలు వెల్లడించడం జరిగింది. అట్లా చూసుకున్నట్లయితే కనుక పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అలానే వ్యాపార సముదాయాలకు సంబంధించి కూడా తెరవకుండా స్వచ్ఛందంగా మూసివేసే విధంగా కూడా అధికారులు సిద్ధం చేయడం జరిగింది. అంటే ఎన్నికల తర్వాత దాడులు, అలానే కౌంటింగ్ తర్వాత కూడా పల్నాడులో ఉద్రిక్తత వాతావరణం ఉంటుందంటూ కూడా చూసినటువంటి ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరికల ప్రకారం తప్పనిసరిగా కంట్రోల్ చేయాలి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రాంతాలలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లాకు వచ్చినటువంటి నూతన కలెక్టర్ అలానే ఎస్పీ కూడా మీడియా ముఖంగా కూడా వ్యక్తం చేయడం జరిగింది. కౌంటింగ్ తర్వాత శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటా ఎవరన్నా చట్టాన్ని అక్రమిస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.